హాయ్ అందరికీ నమస్కారం. శివుడు పార్వతీదేవికి స్వయంగా ఉపదేశించిన శివరాత్రి వ్రత మహిమ కథ ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి వ్రత మహత్యం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించారని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి వ్రత మహత్య కథ. మాఘ కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం. ఈ రోజున నియమనిష్టలతో ఆరాధిస్తే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని భక్తకోటి విశ్వాసం. ప్రపంచవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, విశేష అర్చనలు, జపతపాలు, హోమాలు నిర్వహిస్తూ రోజంతా ఉపవాసం, జాగరణ చేసి శివానుగ్రహం కోసం పరితపిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచారామాలు సహా అన్ని శైవ క్షేత్రాలు, ఆలయాలు హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ స్మరణలతో మార్మోగుతాయి. ఒకరోజు పార్వతీదేవి మహాశివుణ్ణి ఈ విధంగా ప్రశ్నించింది. మర్ష్యలోకంలోని ప్రాణులు మీ దయకు పాత్రులు కావాలంటే సులభమైన వ్రతం ఏదైనా ఉందా? అప్పుడు స్వామి ఈ వ్రత విధానాన్ని వివరించి కథను ఇలా చెప్పాడు. ఒక గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు. పశువులను వేటాడి కుటుంబాన్ని పోషించేవాడు. ఒక షావుకారు దగ్గర అప్పు తీసుకుని సమయానికి చెల్లించలేకపోయాడు. కోపంతో షావుకారు వేటగాడిని శివమఠంలో ఖైదు చేశాడు. అదృష్టవశాత్తు ఆ రోజు శివరాత్రి. వేటగాడు శ్రద్ధగా శివుణ్ణి గురించి ధర్మపురాణాలు వినసాగాడు. చతుర్దశి నాడు శివరాత్రి కథ విన్నాడు. సాయంత్రం కాగానే షావుకారు తన దగ్గరకు పిలిచి అప్పు విషయమై మాట్లాడాడు. వేటగాడు రేపు మీ బాకీ అంతా తీరుస్తాను అని చెప్పి చెర నుంచి విముక్తి పొందాడు. మామూలు ప్రకారం అడవిలో వేటకు వెళ్ళాడు. రోజంతా బందీగా ఉండడంతో ఆకలి బాధించింది. వేటాడడానికి ఒక బిల్వ వృక్షం నీడలో విడిది చేశాడు. ఆ చెట్టు నీడలో శివలింగం బిల్వ పత్రాలతో కప్పబడి ఉంది. వేటగాడికి అది తెలియలేదు. చెట్టు కొమ్మలను విరిస్తే అవి శివలింగం మీద పడ్డాయి. ఈ విధంగా శివునికి బిల్వార్చన, ఉపవాసం అయ్యింది. రాత్రి ఒక రోజు గడిచాక గర్భిణి అయిన ఒక లేడి చెరువులో నీరు తాగడానికి వచ్చింది. వేటగాడు వెంటనే బాణం సంధించాడు. లేడీ ఇలా అంది, నేను గర్భిణిని, త్వరలో బిడ్డను కంటాను. నువ్వు ఒక్కసారి 2 జీవులను హత్య చేయడం మంచిది కాదు. నేను నా బిడ్డను కన్న వెంటనే నీ దగ్గరికి వస్తాను, అప్పుడు నన్ను చంపవచ్చు. వేటగాడు బాణం సడలించాడు. లేడీ అడవి దుబ్బుల్లోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి మరో లేడీ అటుగా వచ్చింది. వేటగాడు ఆనందించాడు. లేడీ తన దగ్గరకు రాగానే బాణం సంధించాడు. అది చూసి లేడీ వినయంగా అంది, ఇప్పుడే నేను ఋతుక్రమం నివృత్తి అయి ఉన్నాను. కామాతుర విరహిణిని. నా ప్రియుడు కనిపించలేదు. వాని కోసం వెతుకుతున్నాను. నా ప్రియుణ్ణి కలిశాక నీ దగ్గరకు తప్పక వస్తాను. వేటగాడు ఆ లేడిని వదిలేశాడు. 2 సార్లు అవకాశం పోయిందే అని నెత్తి కొట్టుకున్నాడు. విచారంలో మునిగాడు. రాత్రి చివరి జాము నడుస్తోంది. అప్పుడు వేరొక లేడీ తన పిల్లలతో పాటు అటువైపు వచ్చింది. వేటగానికి ఇది సువర్ణావకాశం. ఆలస్యం చేయకుండా బాణం సంధించాడు. బాణం వదలబోతుండగా లేడీ అంది, మహానుభావా, నేను మా పిల్లలను తండ్రికి అప్పగించి వస్తాను, అప్పుడు నన్ను చంపవచ్చు. వేటగాడు నవ్వాడు. ఎదురుగ్గా వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటానా? నేనెంత మూర్ఖుడిని కాను. ఇంతకు ముందు 2 లేళ్లను వదిలేశాను. నా పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు అని లేడీ అన్నది. నీ పిల్లల మీద మమకారం నిన్ను ఎలా బాధిస్తుందో నా పిల్లలపై మమకారం నన్ను అలానే వేధిస్తోంది. అందుకనే నా సంతానం కోసం కొద్దిసేపు జీవనదానం అర్థిస్తున్నాను. నన్ను నమ్ము. నేను వీళ్లను వాళ్ల తండ్రికి అప్పజెప్పి వెంటనే వచ్చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా మాట నమ్ము అని వేడుకుంది. లేడి దీనస్వరానికి వేటగానిలో జాలి కలిగింది. ఆ లేడిని వెళ్ళనిచ్చాడు. ఏమీ తోచక బిల్వవృక్షం ఆకులు తుంచివేయసాగాడు. తెలతెలవారుతుండగా బలిష్టమైన ఒక లేడి అటుగా వచ్చింది. దీన్ని తప్పక వేటాడాలి అనుకున్నాడు. వేటగాడు బాణం సంధించడం చూసిన లేడి అమిత వినయంగా ఇలా అంది, సోదరా, నాకంటే ముందు వచ్చిన లేళ్లను పిల్లలను చంపి ఉంటే నన్ను చంపడానికి ఆలస్యం చేయకు. ఎందుకంటే వారి వియోగంతో నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. నేను ఆ లేళ్లకు భర్తను. నువ్వు వారికి జీవితం ఇచ్చినట్లయితే నాకు జీవనదానం చెయ్యి. నేను వాళ్లను ఒక్కసారి కళ్ళతో చూసి తిరిగి నీ దగ్గరకు వస్తాను, అప్పుడు చంపు. మగలేడి మాటలు వినగానే వేటగానికి రాత్రి జరిగిన ఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి. జరిగినదంతా మగలేడికి చెప్పాడు. అప్పుడది ఇలా అన్నది, నా 3 భార్యలు ప్రతిజ్ఞ చేసి వెళ్లారు. నేను చనిపోతే వారు ధర్మం పాటించలేరు. వాళ్లను విశ్వాస పాత్రులుగా నమ్మి ఎలా పంపావో నన్ను అలానే నమ్ము. నేను అందర్నీ తీసుకుని నీ దగ్గరకు తప్పక వస్తాను. ఉపవాసం, జాగరణ, బిల్వ పత్రార్చన వీటన్నిటి వలన వేటగాని మనసు నిర్మలమైంది. ధనుర్బాణాలు చేతిలో నుంచి జారిపోయాయి.
మహాదేవుని కరుణతో అతని హృదయంలో హింస తొలగి కరుణ స్థిరపడ్డది. గడిచిన దానికి దుఃఖించాడు. లేడి కుటుంబం తిరిగొచ్చింది. అడవి జంతువుల్లోని సత్యనిష్ట సాత్వికతత్వం, సామూహిక ప్రేమ భావన చూసి వేటగాడు సిగ్గుపడ్డాడు. లేడి కుటుంబాన్ని చంపలేదు. అతని కఠోర హృదయం కోమలంగా మారింది. మనసులో హింస తొలగి దయ నిండింది. ఈ ఘటనను తిలకిస్తున్న దేవలోకం పుష్పవర్షం కురిపించింది. వేటగాడు, లేళ్లు మోక్షాన్ని పొందారు. శివరాత్రి నాడు శివరాత్రి వ్రతం ఆచరించి దానిని ఉద్యాపన చేయడంతో శంకరుడు సాక్షాత్మారించి ప్రసన్నుడవుతాడు. వ్రతం సంపూర్ణం కావడానికి ఉద్యాపన తప్పనిసరి. 14 సంవత్సరాలు మహాశివరాత్రి వ్రతం అనుష్ఠింపదగినది. త్రయోదశి నాడు ఏకభుక్తం, చతుర్దశిన ఉపవాసం అవలంబించాలి. ఆనాడు హృదయం నిత్యకృత్యాలు తీర్చుకుని శివాలయానికి వెళ్ళాలి. గుడిలో గౌరీ తిలకమనే మండలం, దాని మధ్యన లింగంతో భద్రమను ముగ్గు వేసి దానిపై 14 కలశాలను వస్త్రఫల దక్షిణలతో కలిపి ఉంచాలి. మధ్యలో బంగారం లేదా వెండి లేదా రాగి ధాతువుల్లో ఏదైనా ఒక మహాకలశాన్ని ఉంచాలి. పార్వతీదేవితో కూడిన శంకరుని మూర్తిని 3 తులాల 4 మాసాల బంగారంతో గాని లేదా దానిలో సగం బంగారంతో గాని యథాశక్తిగా చేయించి మధ్య కలశంపై పెట్టాలి. గౌరీ శంకర మూర్తులను విడిగా చేయిస్తే ఎడమవైపు అమ్మవారిని, కుడివైపు అయ్యవారిని నెలకొల్పాలి. ఆచార్యుని ఋత్విజులను ఎన్నుకొని వారి ఆదేశాల మేరకు రాత్రి 4 జాముల్లో 4 పూజలు ఆచరించడంతో పాటు గీత వాయిద్య నృత్యాలతో గాని శివనామ భజనలతో గాని జాగరణ చేయాలి. మరుసటి ఉదయం స్నానం సంధ్యల తరువాత 5వసారి శివుని అర్చించి శివ పంచాక్షరి మహామంత్రంతో గాని రుద్రాధ్యాయంతో గాని శివ సహస్ర నామాలతో గాని ప్రాజాపత్యం విధానంతో గాని గోఘృతంతో హవనం చేయాలి. బ్రాహ్మణ దంపతులకు, ఆచార్య దంపతులకు భోజనం, వస్త్రాలంకరణ దక్షిణలను, తాంబూలాలను సమర్పించాలి. ఆచార్యునికి మధ్య కలశాన్ని, గౌరీశంకర ప్రతిమను శివుడు సంతోషించుగాక అని మనసులో భావించి దూడతో కూడిన ఆవును సమర్పించాలి. తరువాత దోసిల్లొగ్గి, మహాదేవా, శరణాగత వత్సల, ఈ వ్రతంతో నాపై దయచూపు. నా భక్తి శక్తులను అనుసరించి వ్రతం ఆచరించాను. లోపాలను మన్నించు. తెలిసి తెలియక చేసిన పూజ జపాధికమంతా నీ అనుగ్రహంతో సఫలమగుగాక అని ప్రార్థించి శివునికి పుష్పాంజలి నమస్కారం సమర్పించి వేడుకోవాలి. ఇలా మహాశివరాత్రి వ్రతం ఆచరించిన వారికి పరమేశ్వరుడు సర్వవిధ సౌకర్యాలను కల్పించి మనోభీష్టాలను తప్పక సిద్ధింపచేస్తాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వీడియోకి ఒక లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.